మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తెరకరుప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలం మనం సజీవ లెక్కలు ఉంటున్నామంటే మన గొప్పతనమని కాదు, మన మంచితనమని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి హృదయకాలం దేవుడు తన కృప చేత మన ఆయుష్కారంలో మరొక దినాన్ని పొడిగిస్తూ దేవుడు మనకు రక్షణ పొందుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో, మరి దేవుని చిత్తానుసారంగా మనం దేనికి దూరం అవుతున్నామో అవన్నీ కూడా వదిలేసుకొని దేవుని చిత్తానుసారంగా దేవునికి దగ్గరయ్యే విధంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి హృదయకాలం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా దేవుని దగ్గరికి రావాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసే మార్గంలో జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ప్రతి దినము దేవుడు మనల్ని కాపాడుతూ ప్రతి హృదయకాలం తిరిగి దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించాలన్నది దేవునికి ఉద్దేశ్యమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న హృదయకాలము. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి మరి దేవుని యొక్క శుభవచనంలో తెలియజేస్తున్న మాటలను బట్టి హృదయ కలము మనం అందరి జీవితంలో కూడా ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. యేసు ప్రభు జననం గురించి ఈ ప్రాముఖ్యమైన సందేశం అనేది మరి ఇక్కడ రాయబడి ఉన్నది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఏంజల్ ప్రామిసెస్ ద బర్త్ ఆఫ్ జీసస్ టు మేరీ. మరి యేసు ప్రభు ఒక జననం గురించి ప్రాముఖ్యమైన ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని విని మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది తీసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. వారు దానికంటే ముందుగా ఒక మాటను గమనించినట్టయితే వాక్యంలో నుంచి మరి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రవచనం అనేది యెషయా గ్రంథంలో 700 సంవత్సరముల క్రితము యేసు ప్రభు జన్మించక ముందే ఈ ప్రవచనం అనేది రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు జన్మించక ముందే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఈ యొక్క మాటను మరి తన గ్రంథంలో రాసి ఉంచున్నాడు. 700 సంవత్సరముల క్రితమే ఈ యొక్క మాట రాయబడి ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తన ఒక సూచన మీకు చూపును, ఆలకించండి, కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు మరి 700 సంవత్సరముల క్రితమే యెషయా గ్రంథంలో మరి రాయబడి ఉన్నాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు జన్మించక ముందే యేసు ప్రభు ఎలా జన్మిస్తాడో ఈ యొక్క మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు తన ఒక సూచన మీకు చూపును, ఆలకించండి, కన్య గర్భవతి కుమారుని కనను అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టాడు. ఇమానుయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది అంటే 2025 సంవత్సరముల క్రితము ఈ ప్రవచనము నెరవేర్చబడింది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న హృదయ కలము. ఆ ప్రవచనం నెరవేర్చబడిన వాక్య భాగంలో మనం ధ్యానించబోతా ఉన్నాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకున్న మాటలను హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు జననం గురించి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోసేపుని అలాగే మరియమ్మని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి గర్భంలో మరి మరియ గర్భవతి ఆ కుమారుని కనెను అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టారు అనే వాక్య భాగము. అలాగే చూసినట్టయితే యేసు అని పేరు, యేసు అనగానే రక్షకుడు. హృదయకాలం ఈ వాక్య భాగమని మనం ధ్యానించబోతున్నాము. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యాన్ని విని మనల్ని మనం భద్రపరుచుకుంటూ మనల్ని మనం కూడా రక్షణ మార్గంలో నడవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న 26వ వచనము. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును
యోసేపు ఒక పురుషులకు ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుడు చేత పంపబడిన ఆ కన్య పేరు మరియా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక మాట గమనించాలి. 700 సంవత్సరముల క్రితమే ఈ ప్రవచనము రాయబడింది. ఈ ప్రవచనము మరి యెషయా గ్రంథంలో రాయబడినది మొదలుకొని ఎంతోమంది కన్యకలు ఎదురు చూశారు. యేసు ప్రభు ఒక జననం తమ గర్భంలో జన్మించాలని చాలామంది ఎదురు చూశారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరిని అంటే కన్య మరియను. ఎందుకంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించింది కాబట్టి ఎంతోమంది యూదులు ఎదురు చూసిన సమయంలో మరి ఆ సమయంలో దేవాది దేవుడు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. వాక్య భాగంలో చూస్తే 6వ నెలలో గాబ్రియలు దేవదూత గలిలయలోని నజరేత్ అనే ఊరు. యేసు ప్రభు ఏ ఊరిలో జన్మించాడో అనగానే బెత్లెహేం అని మనందరికీ తెలుసు. యేసు ప్రభు జీవించినది ఏ ఊరు అంటే నజరేతు. మరి నజరేతులో ఉన్న మరియమ్మను యేసు ప్రభు ఒక జననము మరి ఆ ఒక శుభవచనం అనేది గాబ్రియలు దూత ద్వారా తెలియబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాబ్రియలు దూత వచ్చి ఈ యొక్క సమయంలో మరియమ్మతో మాట్లాడుతున్న ఈ సన్నివేశాన్ని ఉదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడింది. అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరియమ్మ యోసేపు వారి యొక్క ఎంగేజ్మెంట్ అయిపోయింది. కానీ అప్పటి వరకు వివాహం కాలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో దేవుని దూత వచ్చి మరి మరియమ్మతో ఈ రీతిగా మాట్లాడుతున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చూసినట్టయితే దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గాబ్రియలు దూత మనం చూసాము. జకరియా దగ్గరికి కూడా గాబ్రియలు దూత వచ్చి మాట్లాడిన సన్నివేశాన్ని కూడా మనం చూసాము. ఈ సమయంలో చూసినట్టయితే దేవదూత వచ్చి ఒక శుభవచనం తెలియజేస్తూ ఉన్నది, మరియమ్మకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమంటున్నదంటే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎన్ని అంత అద్భుతమైన మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ఒక మాటనేమో నువ్వు దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పింది. రెండోది ఏం చెప్పిందంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నందుకే మనం ఇంతవరకు జీవిస్తున్నాము. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇంతవరకు మనం సజీవులకు ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మతో గాబ్రియలు దూత మాట్లాడుతున్న మాట శుభవచనము, దయాప్రాప్తురాలా నీకు శుభము. రెండోది ఏమంటున్నదంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఇంతవరకు సజీవులకు ఉన్నాము. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఈ రీతిగా జీవించగలుగుతున్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్తూ ఆ మాట చెప్తూ ఆ దూత లోపలికి వచ్చి చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యునని చెప్పి ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకునిచుండగా మరి శుభవచనం ఏమి అని మరియమ్మ ఆలోచిస్తూ ఉంది. మరి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పింది, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఈ శుభవచనం ఏంటిది అని మరియమ్మ ఆలోచిస్తూ ఉన్నది. కొన్ని సందర్భంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి, నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప ఆశ్చర్య కార్యం జరిగించిండా, ఇంత గొప్పగా నన్ను దీవించి ఆశీర్వదించాడని మనం కూడా కొన్ని సందర్భంలో తొందరపడుచున్నా ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియమ్మ కూడా ఈ మాట విని ఆమె ఈ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుటగా దూత మరియా భయపడకము, దేవుని వలకును కృప పొందితివి. హల్లెలూయా. ఇన్ని శుభవచనములు ఈ యొక్క హృదయకాలం దేవుని వాక్యంలో రాయబడింది. మొదటిగా నువ్వు దయాప్రాప్తురాలా, రెండోది దేవుడు నీకు తోడై ఉన్నాడని, మూడోది చూసినట్టయితే మరి భయపడకము అనే మాట రాయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దూత చెప్తున్న, గాబ్రియలు దూత చెప్తున్న మాట భయపడకము. ఈ హృదయకాలం ఎవరైతే భయపడుతున్నారో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఒక భయముతో కృంగిపోతున్నావేమో హృదయకాలము, దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయపడకము. ఈ హృదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీలో ఒకవేళ భయము, తొందరపడుతున్నావా, కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు.
దేవుని దూత కూడా గాబ్రియేలు దూత చెప్తున్న మాట భయపడొద్దు అని చెప్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 4వది కూడా ఏం చెప్తుందంటే దేవుని వల్ల కృప పొందితివి. ఎంత గొప్ప మాటలు ఇవి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 700 సంవత్సరముల క్రితం ఈ ప్రవచనం రాయబడినది మొదలుకొని ఎంతోమంది స్త్రీలు ఎదురు చూశారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నదే కన్య మరియను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు పరలోక రాజ్యం చేరలేడు. ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఎందరైతే ఆయన చిత్తంలో నడుస్తారో, ఎందరైతే ఆయన చిత్తానికి లోబడి జీవిస్తారో వారు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎంతోమంది ఎదురు చూశారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరినంటే కన్య మరియను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 4 ప్రాముఖ్యమైన వచనంలో ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాము. గాబ్రియేలు దూత పలికిన 4 ప్రాముఖ్యమైన వచనంలో మొదట నువ్వు దయాప్రాప్తురాలా అని మాట్లాడింది. రెండోది నీకు దేవుడు తోడై ఉన్నాడనే మాట మాట్లాడింది. మూడోది నువ్వు భయపడకు అన్నది. 4వది ఏమన్నదంటే నువ్వు కృప పొందితివి, దేవుని వల్ల కృప పొందితివి. ఇన్ని 4 శ్రేష్టమైన మాటలు. దయాప్రాప్తురాల, నీకు దేవుడు తోడై ఉన్నాడు, భయపడకము, నువ్వు దేవుని చేత కృప పొందితివి. ఈ హృదయ కలవు మన జీవితాలు కూడా దేవుని చిత్తానుసారంగా దేవుడు మన గురించి తన దూత ద్వారా ఇక్కడ గాబ్రియేలుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన గురించి కూడా ఏమి మాట్లాడతాడో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం ఎలా జీవిస్తున్నాము. మనుషులను మనం మోసం చేయొచ్చు, కానీ దేవుని చేతి నుంచి తప్పించుకోలేమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని దూత ఈ మాట చెప్తా ఉన్నది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యేసు అనగానే రక్షకుడు. మనం చూస్తాము యెషయా గ్రంథం 7:14లో ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు తోడై ఉన్నాడని. ఇక్కడ చూసినట్టయితే యేసు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పినప్పుడు యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క శుభవచనంలో తెలియజేస్తూ నువ్వు గర్భవతి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టవాలనని దేవుని దూత ద్వారా పలకబడిన మాటలు ఇవన్నీ కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది వచనంలో గమనించినట్టయితే ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుననబడను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు గురించి ఈ యొక్క వచనంలో గమనించినట్టయితే మొట్టమొదటిగా ఏమంటుందంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు అనే మాటకు అర్థము మరి ఆయన యేసు అని పేరు పెట్టేదవు. రెండోది చూస్తున్నట్టయితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడను. సర్వోన్నతుని, సర్వ సృష్టికి దేవాది దేవుడైన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తే మార్గం అని తెలియజేస్తూ ఉంది. మూడోది ఏం తెలియజేస్తున్నదంటే చూస్తున్న ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చాను. హల్లెలూయా. దావీదు ఒక సింహాసనమును దేవునికి ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఇచ్చి ఉన్నాడనే మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. అలాగే చూసినట్టయితే 4 చూసినట్టయితే ఆయన యాకోబు వంశంలో యుగ యుగమును ఏలును. యుగ యుగము దేవుని రాజ్యముకు అంతము లేదు. దెర్ ఇస్ నో ఎండ్ ఇన్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి ఎలాంటి అంతము లేదు. ప్రియ దేవుని శాశ్వత కాలము. సృష్టి ఉన్నా సృష్టి లేకున్నా దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసినట్టయితే ఆయన రాజ్యము అంతం లేనిదే ఉండునని ఆయనతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును గనుక పుట్టబోయే శిశు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియమ్మకు ఒక డౌట్ ఆమెకు. ఎందుకంటే నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సాధ్యము అని అడిగినప్పుడు దేవుని దూత ఈ రీతిగా జవాబు ఇస్తున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా జరుగునని దూతతో అడుగుతున్నది. దూతతో చెప్తా ఉన్నది, గాబ్రియేలుతో అడుగుతా ఉన్నది, ఇది ఎలా సాధ్యమవుతుంది? నాకు ఇంతవరకు మరి నిశ్చితార్థమే అయింది, కానీ నేను పురుషుని ఎరగని దానిని ఇది నాకు ఎలా సాధ్యం అన్నప్పుడు దేవుని దూత చెప్తున్న మాటను గమనించినట్టయితే
దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం అనేది చాలా గొప్పదే. దేవుడు తగిన సమయమందు, ఆయన సమయం ఆశూన్యమైనప్పుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావడానికి మరి యోసేపుని, అలాగే కన్య మరియు గర్భము ధరించి ఆమె ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడని ఇక శుభవచనంలో ఈ హృదయకాలము వాక్యము ద్వారా మనం ఇచ్చిన మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట్టే తెలియజేస్తూ ఉన్నాడు. మరి మరియమ్మకి డౌట్ వచ్చినప్పుడు దూత చెప్తా ఉంది, పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడను. పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూస్తున్నట్టయితే కింది వచనములు గమనించినట్టయితే, మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ తన వృద్ధాప్తమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గాబ్రియెలు దూత ఈ యొక్క శుభవచనములు అన్నీ కూడా తెలియజేసిన తర్వాత ఎలిజబెత్ గురించి చెప్పింది. ఎలిజబెత్ మరియమ్మ బంధువులు అయి ఉన్నారు. వారిద్దరు కూడా బంధువులు ఉన్నారు కాబట్టి మరి ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. వృద్ధాప్తంలో ఉన్న ఎలిజబెత్ అమ్మ కూడా గర్భము ధరించి ఉన్నదని, మరి ఈ సమయంలో ఆమె గర్భము ధరించి ఉన్నదనే మాటను గాబ్రియెలు దూత మరియమ్మకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరు, ఎందుకంటే వీళ్ళు బంధువులు. మనం చూసే మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్తమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనుడని ఆమెకి ఇది 6వ మాసము. ఆమె గుడ్రాలుగా ఉన్నది. మనం ధ్యానించాము జకర్యా, ఎలిజబెత్ గురించి. వారు బహుకాలం గడిచిన వృద్ధురాలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని మరి ఆ సమయంలో 6వ మాసంలో ఉన్నదనే మాట జ్ఞాపకము చేస్తుంది. మరి నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భము ధరించింది, తను వృద్ధాప్తంలో ఉన్నది. మరి ఆ అవమానాన్ని దేవుడు తీసేసి ఆమెకు 6 నెలలు ఉన్నదని సత్యాన్ని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, దేవుడు చెప్పిన ఎట్టి మాటనైనా నిర్ధారము కానురాదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన మాట ఏది కూడా వ్యర్థము కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేర్చబడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సర్వము దేవునికి సాధ్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్చబడును గాక. అది మన జీవితాలను కూడా నెరవేర్చబడును గాక. దేవుడు మన జీవితాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. యేసయ్య మాట ఇచ్చాడంటే అది ఎన్నడూ ఆ మాట తప్పిపోదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే వృద్ధాప్తమందు వారు ఎలిజబెత్ను అలాగే జకర్యాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఒక మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత ఎలిజబెత్ గురించి కూడా మరియమ్మకు గాబ్రియెలు దూత తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, అది నెరవేర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టే అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంతట దూత ఆమె ఇద్దరి నుంచి వెళ్ళిపోయిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియమ్మ మాట్లాడుతున్న మాట, నీ మాట చెప్పున జరుగునుగాక. ఆమేన్. దేవుని మాట ఎన్నటికీ తప్పిపోదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మాట ఇచ్చిన వాడు దేవాది దేవుడు, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె ఇద్దరి నుంచి వెళ్ళెను. ఈరోజే కలవి మాటలున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్యం విన్న మనం ఏం చేయాలి, మనం ఎలా జీవించాలి అని ఒక ప్రశ్న మనందరికీ ఉంటుంది. మరి మరియమ్మని గాబ్రియెలు దూత దర్శించింది, మాట్లాడింది. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు.
దేవుడు పరిశుద్ధాత్మ చేత వాక్యము ద్వారా మనందరితో మాట్లాడతాడు. వాక్యం విన్న మనము ఏమి చేయాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలి. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేకపోతే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని నువ్వు రక్షణ పొందుకోవాలి, బాప్టిజం పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒకవేళ నువ్వు బాప్టిజం పొందుకొని ఉన్నట్టయితే, ఇంకా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి నువ్వు మరలా దూరమైనట్టయితే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. తిరిగి దేవునితో కలిసి జీవించడానికి దేవుడు మరొకసారి మీ అందరినీ కూడా పిలుస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మన జీవితాలు కట్టుకునే సమయం ఇది. మన జీవితాలలో మరొక క్రిస్మస్ మనం చూస్తామో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం ఉంటుండగా ఇది ఒక శుభవచనంలో పలకబడిన వర్తమానం విన్న ప్రతి ఒక్కరం కూడా మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఏ రీతి అయితే మరియమ్మ దేవుని కొరకు ఎదురు చూసేదో, మనమందరం కూడా ఈ సమయంలో వాక్యమైన మనమందరం కూడా యేసు ప్రభు ఒక రెండో రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా లేవనెత్తే గుంపులో ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు సమయం ఇస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, దినదినము మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అలాగే రక్షణ పొందుకోవడానికి కూడా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయం. మనమందరం కూడా రెండో రాకడ కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. యేసయ్య జననం తెలుసు, యేసయ్య మరణం తెలుసు, యేసయ్య పునరుద్ధానం తెలుసు, యేసయ్య రాబోతున్నాడనే సత్యం కూడా మనం అందరం కూడా అంగీకరించి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు నిత్య పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మన ఉదయంలో ఉన్న అసూయను, కోపంను ఇవన్నీ కూడా తీసివేసుకొని దేవునికి స్థానం ఇచ్చినట్టయితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక గొప్ప క్రిస్మస్గా జరగబోతూ ఉన్నది. క్రిస్మస్ ఒక గొప్ప క్రిస్మస్ జరుపుకోవాలంటే నీ హృదయం మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. యేసయ్య కొరకు నువ్వు జీవించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబంను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కలము తండ్రి, నీ జననం గురించి ఈ యొక్క శుభవచనంలో మాకు తెలియజేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి యోసేపును, మరియమ్మను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కూడా నీ రాకడ కొరకు కనిపెట్టుకొని చివరి వరకు మా ఊపిరినంత వరకు నాయన నీ వైపు నిలిచి నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ మనల్ని మేము భద్రపరుచుకుంటూ మనల్ని మేము కాపాడుకుంటూ నీ యొక్క రక్షణ మార్గంలో నడుస్తూ అనేకులకు రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా మేము ఉండడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. యేసయ్య ఈరోజంతా కూడా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా ప్రజలని దీవించండి తండ్రి. నీకు శుభ వర్తమానంలో అనేకులకు తెలియజేసే విధంగా నీ కృప ద్వారా సహాయం చేయమని, ఈ రోజంతట్లో కూడా మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని నా చెరడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ బిడ్డలకును తోడై నీడై ఉండునుగాక. ఆమెన్.